5:30కి అయితే లేచాను. 5:30 నుండి 6:30 వరకు రెడీ అయ్యా. సో ఇప్పుడైతే జమ్మలవాడికి అయితే బయలుదేరుతా. మా ఊరు నుండి కరెక్ట్గా 200 కిలోమీటర్స్ ఉంటుంది. సో దాదాపు 3 to 4 అవర్స్ అయితే అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఒక బ్రేక్ అయితే తీసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ బ్రేక్. సో అది కాకుండా మధ్యలో మా ఫ్రెండ్ అయితే జాయిన్ అవుతాడు. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ముద్దనూరులో ఉన్నా. సో ఇక్కడ మా ఇద్దరు ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యి పోర్ట్కి అయితే వెళ్తానండి. మా ఫ్రెండ్ అయితే మాటల్లోనే వచ్చేసాడు. మధ్యలో అయితే టిఫిన్ బ్రేక్ అయితే తీసుకున్నానండి. గండికోటకి దగ్గరలో ముద్దనూరు రైల్వే స్టేషన్ ఉంటుందండి. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఓపెన్ చేసి మీ యొక్క లొకేషన్ నుండి డైరెక్ట్ ట్రైన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ముద్దనూరు దాటుకొని అలా కొండల మీదుగా గండికోట అయితే వెళ్తున్నామండి. సో ఈ రూట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు జమ్మలమడుగు బస్సు ఎక్కండి. సో కడప నుండి అదేవిధంగా రాయచోటు నుండి చాలా బస్సులు ఉంటాయి. సో మీరు అభి బస్ యాప్ ఓపెన్ చేసి అక్కడికి డైరెక్ట్ బస్సు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రావచ్చు. ఇది మా ఊరు నుండి రెండో టోల్ గేటు. సో ఫస్ట్ రాయచూడు దాటిన తర్వాత కడపకు వచ్చే దారిలో ఒక టోల్ గేట్ ఉంటుందండి. సో ఇది ముద్దనూరు నుండి మళ్ళీ జమ్మలమడుగు వెళ్ళే రూట్లో ఉంటుందండి ఇంకో టోల్ గేటు. సో ఈ రెండు టోల్ గేట్లు దాటితే డైరెక్ట్ ఇంకేం ఉండవండి. రైట్ సైడ్ వెళ్తే జమ్మలమడుగు సిటీ వస్తుందండి. స్ట్రైట్ వెళ్తే మనము మన డెస్టినేషన్కి అయితే చేరుకోవచ్చు. మళ్ళా వెళ్ళే దారిలో 2 దారులు ఉంటాయి. ఒకటైతే మైలవరం డ్యామ్కి వెళ్ళచ్చు, ఇంకొకటైతే గండికోటకి వెళ్ళొచ్చండి. ఈ పాయింట్ నుండి అయితే మైలవరం డ్యామ్ 5 కిలోమీటర్స్, గండికోట అయితే 11 కిలోమీటర్స్ దూరం వస్తుంది. కనుచూపు మేరకు కనపడే ఆ కొండల పేరే గండి కొండలండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. మీకు ఇప్పుడు రైట్ సైడ్ అయితే మైలవరం రిజర్వాయర్ అయితే కనిపిస్తుందండి. అక్కడ బోటింగ్ చేయొచ్చు. దారి మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి, దర్శించవచ్చు. చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే తీసుకోవాలి. పర్ పర్సన్కి 30 రూపీస్ అండి. వితిన్ 24 అవర్స్ లోగా మళ్ళీ టికెట్ తీసుకోవాలి. మాకైతే డౌట్ వచ్చిందండి, పర్ పర్సన్కా లేకపోతే వెహికల్కి 30 రూపీస్ అని. అతనైతే స్క్రీన్ షాట్ చూపించాడు. సో నార్మల్ డేస్లో అయితే 20 రూపీసే అండి. సాటర్డే సండే వస్తే 30 రూపీస్. మీకు రైట్ సైడ్ అయితే మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయండి. సో అక్కడ చూస్తున్నది గుర్రపు స్వారీ. అక్కడికి మనీ పే చేసి అక్కడ గుర్రం మీద రైడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో అయితే తేజ రిసార్ట్ బుక్ చేసుకోవచ్చు అండి, ఫ్యామిలీతో వచ్చి. బాగుంది. అంతే అండి, గండికోటకి అయితే రీచ్ అయిపోయాము. రైట్ సైడ్ వెళ్తే అక్కడ మనం క్యాంపింగ్ చేసుకోవచ్చు. లగ్జరీ క్యాంపింగ్ కూడా ఉంటుందండి. లగ్జరీ క్యాంపింగ్ అయితే సో ఒక రూమ్కి వచ్చి 1500 ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ కోటలోకి ఎంటర్ అవుతున్నామండి. ఎప్పుడైనా సరే కోటలోకి ఎంటర్ అయ్యే దారి మాత్రం చాలా నేరోగా ఉంటుంది. ఎందుకంటే సో సైనికులు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు చాలామంది ఒకేసారి ఎంటర్ కాకుండా ఉండేదానికి. తలుపుకి శూలాల మాదిరి ఎందుకు పెట్టారంటే ముందు మగ గజాలతో అంటే ఏనుగులతో తలుపుని దొబ్బకుండా ఉండేదానికి. ఇక్కడ ఈ గండికోట వల్ల ఇక్కడ చిన్న విలేజ్ అనేది ఏర్పడిపోయిందండి. ఈ విలేజ్లో మీకు వాటర్ బాటిల్, స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి. ఫైనల్గా మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎంచక్క మసీదు, గుడి అన్నీ పక్కపక్కనే ఉన్నాయండి. బైక్ పార్క్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మైక్ నుండి అయితే ఓవర్ వ్యూ ఇస్తానండి. టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ అందరికీ తెలిసినట్లే సాహసం సినిమాలో హీరోయిన్ తాప్సీ, నెక్స్ట్ గోపీచంద్ ఇక్కడే డిస్కషన్ చేస్తారు. ఓకేనా, కోటలోకి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, కమ్ ఆన్. గండికోటకు వచ్చే దారిలో బందీఖానా అనే ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్ నుండి లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని డైరెక్ట్ గుడి ముందుకైతే వెహికల్ అయితే వచ్చేస్తుంది. శివ ఏం శివ ఎట్లుంది శివ? ఇట్స్ గుడ్ అన్న, చాలా బాగుంది, నైస్. టెంపుల్ మీద
ఏమన్నా దేవుని విగ్రహాలు ఉన్నాయా? లైట్ గా ఉన్నాయి, ఎక్కడ ఉంది లేవు నాకు. నీకు తెలిసి ఎంత హైట్ ఉండొచ్చు? మేబీ 70 meters. 70 meters, ఇంకా ఎక్కువే ఉంటుంది కదా పైన. ఆ పురాతన కాలంలో అసలు సిమెంట్ ఇసుక లేకన్నా ఇంత పెద్ద విగ్రహాలు ఎలా కట్టింటారు చెప్పు. విగ్రహం చూడు, విగ్రహం. అవును, ఈ విగ్రహము దేవత పేరు చెప్తావా? తెలుసా నీకు? ఐడియా ఉందా? ఐ డోంట్ నో. తెలీదా? ఇంతా ఇక్కడంతా వేసారు కదా దేవుని విగ్రహాలు అంతా. ఈ సైడ్ అంతా దేవుని విగ్రహాలే. అరా బాగుందా? 50 ఏంటి? దాంట్లోనే ఉన్నాయి 50. దీంట్లోనేనా? 100+ ఉండొచ్చు. వావ్, నైస్. ఇక్కడ జైలు ఉండే అవకాశం ఉందా? జైలు అటుపక్కల లాస్ట్ ఉందా? మసీద్ ఉందా? నువ్వు ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా లేకపోతే ఎన్నో టైం రావడం? సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాల ముందు వచ్చావు? లాస్ట్ ఇయర్ బ్యాక్, 1 year బ్యాక్. నియర్ బ్యాక్. ఫ్యామిలీతోనా ఫ్రెండ్స్తోనా? ఫ్రెండ్స్. అప్పుడు కూడా సేమ్ ఇలానే ఉందా? సేమ్. పురాతన కట్టణాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయండి. అంతే కదా. అటు సైడ్ ఏముంది? అటు సైడ్ ఏం లేదా? లోపలికి అలో ఉందో లేదు. వావ్, ఇక్కడే మా ఫ్రెండ్స్ ఇక్కడే ఫోటోస్ తీసుకున్నాం. చూసేసరికి బాగా 100 స్తంభాల గుడి మాదిరి ఉందా? ఈ లోపలికి వెళ్దామా? అసలు నా 150 200 స్తంభాలు ఉన్నట్టుంది. ఈ లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్దాం. చాలా చీకటిగా ఉంది ఇక్కడ. గుడి గుడిలో ఏం ఎవరు లేనట్టుంది. చూడ, లవ్ సింబల్ వేసి HP అని రాసినారు. మన వాళ్ళకి ఏడ అయితే ఖాళీగా ఉంటుంది ఆ లవ్ సింబల్ వేసి HP అని రాస్తారు. రా శివ. దీనిపైన ఇట్రా శివ, బల్లిళ్ళు బొమ్మలు వేసారు ఎందుకు? చూడు పైన. అవి ఏమన్నా మరి మనకి పురాతన వాళ్ళకి తెలిసిండొచ్చు, మనకేం తెలుసు. గుడి మాత్రము గుడికి పైకి వెళ్ళొచ్చా శివ? పైకి వెళ్ళొచ్చా గుడి పైకి? పాం 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 ఫోటోది. ఏం పాము అది? మంచి చూడు, వెళ్ళిపోయా దాని లోపలికి వెళ్ళిపోయా అంతే. ఇక్కడ అన్ని క్వైట్ న్యాచురల్. ఇక్కడ క్వైట్ న్యాచురల్. మనము భయపడకూడదు పాములు చూసి. అది చెప్పాలంటే మనల్ని చూసి భయపడుతుంది, ఆడ మనుషుల్ని చూసి భయపడుతుంది పాము. పాము పిల్లే మన మనుషుల్ని చూసి భయపడుతుంది పాము. ఇది ఇతను ఎవడో కానీ ఎక్కడికి వచ్చినాడు అక్కడికి ఇది లవ్ సింబల్ వేసి HP వేసినాడు. లవ్ సింబల్ వేసి HP. నైస్. అసలు కదిలించలేము కూడా కదిలించలేమా శివ? ఒక రాయి కాదు కదా అసలు, నువ్వు దాన్ని జరపను కూడా జరపలేవు. నువ్వు ఇంకా ఎత్తే కాడికి వినావు. నైస్. గుడిని అయితే దర్శించుకున్నాము. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఓకే, నైస్ లొకేషన్. వినయ్, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా మాట్లాడు వినయ్. అసలు ఇక్కడ ముందు నీళ్లు ఉన్నట్టున్నాయి కదా, ఇప్పుడు పచ్చగా అయిపోయినాయి నీరు కదా. బందీఖానా. ఓకే, బందీఖానా, జైల్ లేకే యు ఆర్ నాట్ అలౌడ్. చాలా నేరో ఉంది గేట్. లోపల కూడా జైలు అని చెప్పారు. సో జైలు అయితే ఎక్కడేస్తారు జనాల్ని అన్నిటినీ? రాసి వైట్ సైడ్ రా. ఎలకల సౌండ్ ఇక్కడైతే, పౌరాల సౌండ్ అంతా ఎక్కువ. పైన ఒకసారి చూడు, పౌరాల సౌండ్, ఎలకల సౌండ్ అంతా వాసన బీభత్సంగా ఉంది అసలు. వ్యూ ఇటు సైడ్ అంతా క్వైట్ న్యాచురల్. సో ఇందాక మనం వచ్చిన టెంపుల్ ఒకసారి చూపియా. ఇక్కడ నుండి జైలు నుండి టెంపుల్ అయితే 100 meters దూరంలో అయితే ఉంటుంది. ఇవైతే నిమ్మకాయ తోట అయితే బలేసినారు. నిమ్మకాయ తోట నైస్. కిందికి వెళ్దాం. నైస్ ఐడియా. ఒకవేళ కిందికి వేస్తే మళ్ళీ వస్తామంటావా? వాంబో, ఏం శివ, పాములు ఉండే అవకాశాలు ఉంటాయంటవా?
ఏమంటే పైన ఒకసారి చూపి, పైన అన్ని పావురాలు ఉన్నాయి. సో ఆ పావురాలు పిచ్చుకలన్నీ దాన్ని రెట్ట అంతా కింద పడింది శివ. సో అది బ్యాడ్ స్మెల్ కొడుతుంది. ఇక్కడ నుండి లొకేషన్ అయితే వెరీ నైస్. ఈ 4 ఇక్కడైతే జుమా మసీద్ ఉంది. నెక్స్ట్ వచ్చి ధాన్యాగారం చూసి టెంపుల్ చేసి పెన్నార్ రివర్ వ్యాలీ చేసి ఇంకా ఇక్కడ చెక్అవుట్ అవుతాం. పెద్ద కోనేరు వ్యూ. కమాన్ కోనేరు వ్యూ చూద్దాం రండి. చూడండి నైస్. కానీ వ్యూ ఒకసారి ఊహించుకోవచ్చువా, ఇక్కడ కానీ వాటర్ ఫుల్గా వచ్చి జనాలు ఉంటే ఎంత కలగా ఉంటుంది. ఇప్పుడు నా ఎంట్రీ ఒకసారి చూసుకో. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నాకైతే కన్నా హైదరాబాద్లో చార్మినార్ దగ్గర మసీద్ ఉంటుంది. నాకైతే ఆ వ్యూ అయితే గుర్తొస్తుంది. ఏం లేవు అసలు. ఇడికిరా అక్కడే. ఇన్ఫినిటీ బ్లాగర్ బ్రో, సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, కవర్ చేసివా. ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్ ఎక్కడ ఉంది? మైక్ పడిపోయిందివా. అయ్యో మైక్ పడిపోయింది. నేను వచ్చే స్పీడ్కి మైక్ ఈ క్లిప్పులన్నీ పనికిరాలా. సో సేమ్ ఇది టెంపుల్ మాదిరే ఉంది, కాకపోతే టెంపుల్కి బయట అది ఉంటుంది కదా. సో సేమ్ అదే ఇక్కడ ఖాళీ ప్లేస్, సేమ్ టెంపుల్కి ఉన్నట్టే ఉండా. అక్కడికైతే స్తంభాలు ఉన్నాయి. బ్యాడ్ స్మెల్ వస్తుంది. పావురాలన్నీ ఇక్కడ చనిపోయి పడిపోయినాయి శివ. స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ధాన్యాగారం అయితే వెళ్తున్నాం. ఓకే, అదే వ్యూ, ధాన్యాగారం వ్యూ. ఇక్కడైతే గాలు ఉన్నాయి. అటు సైడ్ టాయిలెట్స్ ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి టాయిలెట్స్ అయితే వెళ్ళొచ్చు. సో అటు సైడ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఈ గుడి టెంపుల్ మసీదు పక్కనే ఉంటాయి. నెక్స్ట్ ఇది ధాన్యాగారము. కమాన్ రండి, కమాన్ శివ. కమాన్. ఇది కూడా సేమ్ టెంపులే. ఇది కాకపోతే ఆ టెంపుల్ కన్నా కొంచెం చిన్న టెంపుల్. వేసుకొద్దాం రా. అన్నీ నైస్. వాడిని పట్టుకో శివ. వాడు ఎక్కడ పడితే వాడు హెచ్పి అని రాయినాడు శివ. ఐ లవ్ హెచ్పి అని రాయినాడు. హెచ్పి అంటే పేరు గెస్ చేయగలుగుతావా? హెచ్ అంటే హరీష్, పి అంటే ప్రియాంక. టెల్ మీ అవి దిస్ లొకేషన్. నైస్. సో ఆ టర్బైన్స్ చూడు శివ, చాలా ఉన్నట్టున్నాయి. ఒక టర్బైన్ కాస్టే దాదాపు 3 కోట్ల పైన అవుతుంది. ఒక్కసారి రొటేట్ అయితే చాలు, చాలా కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. కమాన్. వావ్, నైస్. జూమ్ చేస్తే 8x ఉంటుంది. చూడగానే నాకు సో శివ, ఈ ప్లేస్ చూడగానే ఎక్కలేని ఆనందం, ఎక్కలేని ఉత్సాహం, ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన కట్టడం. ఆ కాలంలో ఇంతటి ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
సో వితౌట్ సిమెంట్, వితౌట్ ఇసుక ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసినారంటే అప్పట్లో చాలా గ్రేట్ అని ఒప్పుకోవాలి. ఏమంటావు? సో నెక్స్ట్ వచ్చి ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. కమాన్, వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. శివ కమాన్. కమాన్ శివ, ఇక్కడైతే రన్నింగ్ చేయకూడదు శివ, ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఓకేనా? చూడు ఇటు సైడ్ అయితే కొంచెం చూసుకొని నడవాలా. బండల పైన చెక్కల పైన అన్నీ రాసేసినారు. వాళ్ళకి నమ్మకం, ప్రేమికులకి ఏంటంటే అప్పుడు బాగా నమ్మకం అనమాట. అక్కడ గోడల పైన రాళ్ళ పైన పేర్లు రాస్తే నెరవేరుతాయేమో, ఎక్కడి నుండి ఏదో శక్తి వచ్చి ప్రేమను కలిపేస్తారని నమ్మకం. మనం ఆ నమ్మకాన్ని తప్పు పట్టకూడదు. ఏమే, ఎవరు నమ్మకం వాళ్ళది. వాటర్ ఫుల్ ఉన్నాయి శివ, వాటర్ వచ్చి కింద నుండి సరఫరా అవుతున్నాయి. ఎక్కడ నుండో గండికోట మజాక అసలు. పెన్నా రివర్ ఎట్లా ఉండా చూడు శివ, పెన్నా రివర్ నైస్ చెప్పాలండి. పోయింది అటు వరకు. ఈ జాగ్రత్త, బాగా గాలి వచ్చిందాక అట్లా అటు సైడ్ పడిపోతారు. గాలి వస్తేనే చూసుకోవాలా, రాకపోతే పర్లే. పైకి వెళ్దాము శివ, పైకి వెళ్దాం. ఇటు సైడ్ ప్లేస్ ఖాళీ లేదు. ఓకే, మనం ఇలాంటి కొండలు గుట్టలు చాలా ఎక్కాం, మనకు చాలా ఎక్స్పీరియన్స్. చెప్పాలంటే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తెలుసుగా ఎక్స్పీరియన్స్. ఈ కొండలు గుట్టలు ఇవన్నీ చాలా బల్లి మాదిరి ఎక్కేస్తాం. చూడండి నైస్. చాలా, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా రా. సైడ్ వ్యూ ఇదిరా కావాల్సింది వ్యూ. కమాన్. కమాన్. సైడ్ కొండలంతా ఎక్కాల్సి వస్తుంది. కొండల వ్యూ అంతా చాలా బాగుండదు. ఆ కొండపైకి అంతా వెళ్దాం. అతను చూడు అంతా లాస్ట్కి వెళ్ళాడు ఇన్స్టా 360 పట్టుకొని. శివ ఎంతైనా ధైర్యం ఎక్కువ శివ నీకు. బా, ఇది వ్యూ. ఇంత ఎడ్జ్కి అయితే చాలా మంది రారండి, ఎందుకంటే భయం వాళ్ళకు. ఏం శివ? కొండ చూడండి, ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చేసాము. చూడు లొకేషన్ అంతా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా. ఇదంతా పెన్నా రివర్. చూడు అటు సైడ్ అంతా, ఇదంతా ప్యూర్ కొండ. ఇది లాస్ట్ ఎడ్జ్, ఇది అండి లాస్ట్ ఎడ్జ్. ఆ పక్క లోయ ఉంది, అది లాస్ట్ బండ. దాన్ని దాటితే నెక్స్ట్ లోయ. ఇదంతా లోయ. కింద అక్కడ నుండి వాటర్ అనేది తీస్తున్నారు. ఇందాక మనం పైప్ చూసాం కదా, సో ఆ పైప్ వచ్చి ఇందులో నుండి వాటర్ తీసి పల్లెకి సరఫరా చేస్తున్నారు. అక్కడ దగ్గరలో ఉండే పల్లికి. చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు చూడండి. ఆ లాస్ట్ మన డేరింగ్ శివ అయితే ఉన్నాడు. ఇటు సైడ్ ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తున్నారు. సో ఎందుకంటే అన్ని బ్యాక్ సైడ్ చాలా కొండలు అయితే ఉన్నాయి. చాలా రాళ్ళు కొండల్ని దాటుకొని రావాలంటే మామూలు విషయం కాదు. చాలా యంగ్ పీపుల్స్ అయితే వచ్చేస్తారు. సో ఈ స్ట్రక్చర్ అంతా చూడండి ఎంతో పురాతన కాలమైనట్టు, ఒకదానిపైన ఒకటి చెక్కినట్టు
ఎంత అద్భుతంగా ఉన్నదంటే అంత అద్భుతంగా ఉంది. సేమ్ ఇదే అండి గండికోట అనగా వ్యూ పాయింట్. చూడాల్సిన వ్యూ పాయింట్ ఏంటంటే ఇది మెయిన్ వ్యూ పాయింట్. మేమైతే మధ్యాహ్నం లంచ్ చేయడానికి జమ్మలమడుగు వెళ్తున్నాము. అభిరుచి రెస్టారెంట్లో అయితే ఫుడ్ చాలా బాగుంటుందండి. మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఒక చికెన్ బిర్యానీ వచ్చి 250 రూపీస్ ఉంటుంది. మేము 2 ఆర్డర్ చేసి ముగ్గురం షేర్ చేసుకున్నాము. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారండి. అంతే అండి మరి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.